ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుండి వేగవంతంగా ఇందిరమ్మ ఇల్లు అయితే నడుస్తున్నాయి మాదారంలో. పనులు ఎట్లున్నాయి? వర్షాలు పడుతున్నాయి, వర్షాలు పడ్డా కూడా వ్యవసాయం వర్షాలు పడ్డా కూడా కొంచెం మంచిగా ఏం చెప్తారు గవర్నమెంట్ గురించి? ఏం చెప్తారు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలకు వస్తుంది. ఎట్లా ఉంది? కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండే? టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం సురుగ్గా మంచిగా చేస్తుంది. ఇందిరమ్మ ఇల్లు ఇంతవరకు 10 సంవత్సరాల నుండి ఎవరికి ఇవ్వలేదు. పేదవాళ్ళని ఇచ్చిండు కానీ కేసీఆర్ ఇచ్చిండు కానీ ఎక్కడో ఇచ్చిండు ఎవరెవరికి. ఈయనకు ప్రత్యేకించి ఒక పేద ప్రజలను గుర్తించి ఒక గ్రామానికి ఇట్లా ఇంతమందికి పేదలకు ఇల్లు ఇచ్చిండంటే కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి బెటర్ అనిపిస్తుంది. బాగా చేస్తుండే అన్ని 6 గ్యారంటీలు కానీ 6 గ్యారంటీలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాడు కావచ్చు కానీ ఇప్పుడు చేసేది అయితే ప్రస్తుతానికి మంచిగా చెప్తాను. టైం కావాలని చెప్తే ఎవరైనా ముందుగా కొంచెం టైం తీసుకోవాలి ప్రభుత్వం. అందుకోసమే ఒక్కొక్కటి అయినా మంచిగానే చేస్తారు. రేషన్ కార్డులు వచ్చినా రేషన్ కార్డులు కానీ సన్న బియ్యం కానీ కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కరికి కూడా రాలేదు ఇప్పుడు ఈ పల్లెలో. ఇప్పుడు ప్రస్తుతానికి మన మాదారంలో మాత్రం బాగా చాలా మందికి వచ్చినాయి పేదవాళ్ళకు. వాళ్ళు కూడా ఇప్పుడు కేసీఆర్ సన్నబియ్యం వస్తున్నాయి. బాగానే ఉంటాయి. ఇప్పుడు అవే తింటాను. రేషన్ కార్డులు కూడా వచ్చినాయి. రేషన్ కార్డులు కొత్త వచ్చినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మంచిగా కొంచెం పేదవాళ్ళకి అయితే బియ్యానికి మంచిగా ఉన్నది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ పేదవాళ్ళని గుర్తించి ఇచ్చింది. రైతు ఫ్రీ కరెంట్ కూడా వచ్చింది. గ్యాస్ సిలిండర్లు ఇక కొందరికి రాలే, అవి కూడా వస్తాయి. ఒక్కొక్కటి మెల్లమెల్ల వస్తాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ 10-15 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం చేస్తున్నాం అన్నీ అంటుంది, చేస్తుందా మరి? అదే ఒక్కొక్కటి తర్వాత చేసుకుంటూ వస్తుంది. అప్పుడే కావాలంటే అసలు అయితే కానీ ఆ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఇప్పుడు ఒక్కరిని గుర్తించలే పేదవాళ్ళని. ఈ ప్రభుత్వం వచ్చి కొంచెం గుర్తించుకుంటూ వస్తాను. ఇప్పుడే నువ్వు అన్నట్టు కేసీఆర్ గవర్నమెంట్ లో డబుల్ బెడ్రూమ్ అక్కడక్కడ వాళ్ళ కార్యకర్తలకు వచ్చినాయి, కొన్ని జిల్లాలకైతే అసలుకే రాలే. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఎట్లా అనిపిస్తుంది? ఈ ఇల్లు సొంత ఇల్లు అనేది పేదోడి జీవితంలో కళ. పేదోనికి ఒక ఇందిరమ్మ ఇల్లు కళ. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా పేదోళ్ళని గుర్తించి కూడా ఇచ్చింది. అదే పద్ధతిలో రేవంత్ కూడా అదే పద్ధతిలోనే పోతాడు. ఒక్కొక్కరిని గుర్తించి వాళ్ళకి పేదవాళ్ళకే ఇస్తుండు ఇల్లు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి నయం. లోకల్ ఎలక్షన్లు కూడా వస్తాయి కదా, ఎట్లుంటుంది మళ్ళీ? లోకల్ ఎలక్షన్లు వచ్చినా కూడా కాంగ్రెస్ గెలుస్తుంది.